భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మనుగూరు ఏడూరు నాగారం ఏడూర్ల బయ్యారం ప్రధాన రహదారి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే ఇక్కడ దీన్ని ఉప్పాక బ్రిడ్జి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అనేక గ్రామాలు చూస్తున్నాం, బైక్ లో పోతున్నాయి. ఇక్కడ నుంచి ఉప్పాక, అనేక రావిశెట్టిగూడెం, అనేక ఆదివాసీ గుడాలు, సుమారు 20 నుంచి 30 గుడాల గ్రామ ప్రజలు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సీతంపేట వెళ్ళడానికి కూడా లింక్ రోడ్ అంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక గ్రామాలు వెళ్తూ ఉంటాయి. సుమారు 2-3 గ్రామ పంచాయతీకి వెళ్ళే గ్రామ పంచాయతీ చిత్రాంపురం, అలాగే మిగతా గ్రామ పంచాయతీ కలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ బస్సు అన్నది స్టాప్ లేకపోవడం వల్ల ప్రతిదానికి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద బస్సులు ఆగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ వచ్చే ఆదివాసీలు ఇప్పుడు చూద్దాం, ఒక బస్సు వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చూడండి, బస్సు వస్తుంది. ఇక్కడ ఆగిద్దరు ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేపిస్తాను. ఒకసారి ఇక్కడ వచ్చిన బస్సు చూడండి, ఇది పల్లె వెలుగు బస్సు. అయినా ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. పల్లె వెలుగు బస్సు కూడా ఇక్కడ ఆగట్లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అన్నట్టు. ఈ సమస్యని అనేక సార్లు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి దీనిపై ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారని కూడా తెలియాల్సి ఉంది. దీనికి స్థానిక సర్పంచులు, అలాగే సీతారాంపురం, అలాగే ఉప్పాక, అలాగే బయ్యారం గ్రామ పంచాయతీ, ఇటు పోయేది బయ్యారం రోడ్డు, ఆ కనపడే రోడ్డు బయ్యారం రోడ్డు, ఇటు వచ్చి ఉప్పాక రోడ్డు, 4 రోడ్ల కూడలు అన్నట్టు ఇది. ఈ 4 రోడ్ల కూడల్లో బస్సులు కింద కాపుతే అనేక మంది గిరిజన గ్రామాలకు చాలా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీ కేవలం ఇక్కడ బస్సు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వందల మంది గిరిజన గ్రామాలకి, గిరిజనులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు దీనిపై స్పందించి వెంటనే ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దీనిపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.